ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో జనానికి కుచ్చుటోపి పెట్టారు ఆర్థిక నేరగాళ్లు. ఏకంగా జనం నుంచి 1700 కోట్లు వసూలు చేసి 850 కోట్ల మేర జనాన్ని ముంచేసి బోర్డు తిప్పేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులకు ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో చేసిన మోసం కళ్లు బయర్లు కమ్మేలా చేస్తోంది. ఇన్వాయిస్ల డిస్కౌంటింగ్ ను వ్యాపార వర్గాలు తక్షణ ఆర్థిక అవసరాలు తీర్చే వెసులుబాటుగా భావిస్తారు. ఉదాహరణకు ఓ సంస్థ తమ ఉత్పత్తిని మరో కంపెనీకి విక్రయించిందనుకుందాం. ఇలా విక్రయించినందుకు అవతలి సంస్థ వెంటనే డబ్బు చెల్లించకుండా కొన్ని రోజుల గడువుతో ఇన్వాయిస్ ఇస్తుంది. ఇలాంటి సమయంలో విక్రయ సంస్థకు డబ్బు అవసరం ఏర్పడితే ఆ ఇన్వాయిస్ ను మూడో సంస్థకు రాయితీకి అమ్మేస్తుంది. దీన్నే ఇన్వాయిస్ లేదా బిల్లుల డిస్కౌంటింగ్ అంటారు. కానీ ఇక్కడ ఈ పేరు ఉపయోగించి ఓ యాప్, వెబ్సైట్ ద్వారా అధిక వడ్డీలిస్తామని చెప్పి 2021 నుంచి డిపాజిట్లు సేకరించడం మొదలుపెట్టారు. తమకు చాలా సంస్థలతో ఇలాంటి లావాదేవీలు ఉన్నాయంటూ నకిలీ ఒప్పంద పత్రాలను సృష్టించి నమ్మించారు. కనిష్టంగా 11%, గరిష్టంగా 21.95% వడ్డీ చెల్లిస్తామని ఆశలు కల్పించారు. దీంతో చాలా మంది పెట్టుబడిదారులు ఆకర్షితులయ్యారు. మొత్తంగా 4 ఏళ్ల కాలంలో దేశంలోని 6,979 మంది నుంచి 1,700 కోట్లు వసూలు చేశారు. ప్రారంభంలో చెల్లింపులు సక్రమంగా డబ్బు చెల్లించారు, కానీ తర్వాత ముఖం తిప్పేశారు. ఇలా మొత్తం 850 కోట్లు చెల్లించకుండా ఉంచిన సొమ్మును 14 కంపెనీల్లోకి మళ్లించారు. క్రిప్టో కరెన్సీ, బ్లూ లైఫ్ ఇంటర్నేషనల్ ఇండియా చైన్ మార్కెటింగ్, గోవాలోని యూకే రిసార్ట్, దుబాయ్లోని ప్రైవేట్ విమాన సేవలు అందించే ప్రెస్టీజ్ జెట్స్, రియల్ ఎస్టేట్ లో దుబాయ్ కేంద్రంగా పనిచేసే ఫాల్కన్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీ, ఆర్డీపీ, రెడ్ హెర్బర్స్ అండ్ రెడ్ హెల్త్ కేర్, దుబాయ్లోని MBR1 క్యాపిటల్, టెక్సోల్, విర్గో గ్లోబల్ సింగపూర్, యూఏఈ కేంద్రంగా నడిచే ఓజాన్, హ్యాష్ బ్లాక్, వెల్ఫెలా హెర్బల్ బిజినెస్, స్వస్తిక్ నెయ్యి లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేశారు. అయితే తమ డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని గ్రహించిన బాధితులు హైదరాబాద్లోని ఆఫీసుకు రావడం స్టార్ట్ చేశారు. దీంతో బాధితుల ఒత్తిడి తట్టుకోలేక ఈ నెల 15న ఆఫీస్ మూసేసి బోర్డు తిప్పేశారు.